Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is different types of loops. Different types of loops. ఓకే, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వైల్ అనేది డిస్కస్ చేసాం. సో చూడండి, ఒక లూప్ రాయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి? మనకి లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్ ఉండాలి. సో ఇనిషియలైజేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ ఈజ్ కండిషన్ ఉండాలి. సెకండ్ వన్ ఈజ్ కండిషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇటరేషన్ ఉండాలి. ఇటరేషన్ ఉండాలి అంటే ఏదైనా ఇంక్రిమెంట్ కానీ ఆర్ డిక్రిమెంట్ కానీ ఉండాలి. ఓకే, అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వైల్ డిస్కస్ చేస్తాం. వైల్ లూప్ అనేది 20 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఎలా రాస్తాం మనం? ఇనిషియలైజేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఆ లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 10 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఎలా రాస్తాం? i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్. సో printf పర్సంటేజ్ t కామా i. సో ఐలో వాల్యూస్ ఏమంటే మనకి 1 to 10. లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు 1 ప్రింట్ అవుతుంది, సెకండ్ టైం 2, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7, నెక్స్ట్ టైం 8, నెక్స్ట్ టైం 9, నెక్స్ట్ టైం 10. నెక్స్ట్ ఐ వాల్యూ 11 అవుతుంది. కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఓకే, మన ఇదే కోడ్ sort of new f2 file name is loop23.c అని ఇస్తున్నాం. సో void main int I, clear the screen clr scr. next initialization I is equal to 1. next condition while I less than or equal to 10. so printf percentage d comma I, so I is equal to I plus 1. right, ఇక్కడ మనకి సో ఇది లూపు, ఈ లూప్లో బాడీ, ఇది మెయిన్ బాడీ. ఈ కండిషన్ అనేది ఐ వాల్యూ 1. సో 1 ఐ వాల్యూ ఇస్ 1. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 2. సో ఐ వాల్యూ 2 అవుతుంది. సో వన్ సెకండ్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 3. నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7, నెక్స్ట్ టైం 8, నెక్స్ట్ టైం 9, నెక్స్ట్ టైం ఇస్ 10. నెక్స్ట్ ఐ వాల్యూ 11 అవుతుంది. కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయట రాగానే నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది. ఓకే, అంటే ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఇనిషియలైజేషన్ అవుతుంది. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇటరేషన్. ఓకే, అయితే మనం ఒక లూప్లో చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ డూ వైల్ చేయొచ్చు, నెక్స్ట్ ఫర్ చేయొచ్చు. అంటే మన ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్లో సో ఫస్ట్ వన్ వైల్. ఫస్ట్ వన్ ఈజ్ వైల్ లూప్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డూ వైల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్. ఓకే, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఒక లూప్ అనేది మినిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? 0 నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కండిషన్లో ఐ వాల్యూ నేను ఇక్కడ 11 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఐ వాల్యూ 11 ఇస్తే 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ లూప్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది?
జీరో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. అందుకే దీన్ని ఈ లూప్ని ఏమంటారంటే ఎగ్జిట్ లూప్ అంటారు. సో వైల్ లూప్ని ఏమంటారంటే ఎగ్జిట్ లూప్ అంటారు. ఎగ్జిట్ లూప్ అంటే స్టార్టింగ్ టైమే ఎగ్జిట్ చేస్తుంది, మనం బయటకు పంపించేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి 1 to 10 వస్తుంది. సో ఆల్ట్ F9, ఎస్ ఇక్కడ గెట్ సిహెచ్ రాద్దాం. ఎవ్రీ టైం ఆల్ట్ F5 కొట్టుకోండి అవుట్పుట్కి. గెట్ సిహెచ్ ఆల్ట్ F9 కంట్రోల్ F9. సో అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఈవెన్ నెంబర్స్ అంటే 2. ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇదే కోడ్ని డూ వైల్లో చేయాలి. ఓకే, ఇదే కోడ్ని డూ వైల్లో చేయాలంటే డూ వైల్ సింటాక్స్ ఏంటంటే డూ వైల్కి ఫస్ట్ డూ రాయాలి, నెక్స్ట్ ఓపెన్ కర్లీ బ్రేస్, ఓకే. సో సింటాక్స్ ఏంటంటే డూ ఓపెన్ కర్లీ బ్రేస్, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. సో ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాయొచ్చు. నెక్స్ట్ క్లోజ్డ్, నెక్స్ట్ వైల్. ఇక్కడ ఇటరేషన్ ఉండాలి. ఒక లూప్ రాయాలంటే ఏమి ఉండాలి మనకి? ఇనిషియలైజేషన్ ఉండాలి. సో డూకి పైన ఇనిషియలైజేషన్ ఉండాలి. సో ఇనిషియలైజేషన్, నెక్స్ట్ ఇటరేషన్, నెక్స్ట్ ఇక్కడ వైల్ ఉండాలి. వైల్ ఆఫ్ సమ్ కండిషన్. సో వైల్ ఆఫ్ సమ్ కండిషన్, లాస్ట్లో సెమీకోలన్ అనేది ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. మనం దీన్ని డూ వైల్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ డూ రాయాలి. ఇది ఇనిషియలైజేషన్, ఇది ఇనిషియలైజేషన్. మనం డూ వైల్లో కన్వర్ట్ చేయాలి. డూ రాసి ఇక్కడ వైల్ i less than or equal to 10. ఓకే, సో ఒకసారి చూడండి, మనకి ఇక్కడ వైల్లో ఏ అవుట్పుట్ వస్తే వస్తుందో ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ వైల్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసి నెక్స్ట్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఐ వాల్యూ 1, స్టార్టింగ్ ఇక్కడ మనకి ఐ వాల్యూ 1. నెక్స్ట్ డూ అంటే ఫస్ట్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. అందుకే ఈ లూప్ని ఏమంటారంటే ఎంట్రీ లూప్ అంటారు. సో అందుకే డూ వైల్ని ఏమంటారంటే ఎంట్రీ లూప్ అంటారు. ఎంట్రీ లూప్ అంటారు. సో వైల్ నేమ్ ఎగ్జిట్ లూప్ అంటారు, డూ వైల్ నేమ్ ఎంట్రీ లూప్. ఎందుకంటే ఫస్ట్ ఎంటర్ అవుతుంది బాడీలోకి, సో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ పైకి వెళ్తుంది. ఐ వాల్యూ ఎంత? 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ 1 సెకండ్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ 1 సెకండ్ కండిషన్ ట్రూ కదా, 3 less than or equal to 10 కండిషన్ ట్రూ, 1 సెకండ్ పైకి వెళ్ళి సో 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది. మళ్ళీ 1 సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది, 4 less than or equal to 10 ఎస్ కండిషన్ ట్రూ, మళ్ళీ పైకి వెళ్ళి 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1 సెకండ్ ఐ వాల్యూ 5 అవుతుంది. ఎస్ 5 less than or equal to 10 కండిషన్ ట్రూ, సో 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అవుతుంది. నెక్స్ట్ 6 less than or equal to 10 కండిషన్ ట్రూ, 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 7 అవుతుంది. ఐ వాల్యూ 7, సో
సో 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 8 అవుతుంది. ఎస్ కండిషన్ ట్రూ 8 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 9 అవుతుంది. 9 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 10 అవుతుంది. 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 11 అవుతుంది. 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వస్తే నెక్స్ట్ కింద ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ బయటకు ఇప్పుడు ఈ కోడ్ రన్ చేసి మనకు అవుట్పుట్ వస్తుంది 1 2 3 4 5 6 7 8 9 10 అనేది అవుట్పుట్ వస్తుంది. సో Alt F9 yes control F9. So 1 2 3 4 5 6 7 8 9 10 is the output. Okay, so very important question. What is the difference between while loop and do while? While అనేది exit loop, do while అనేది entry loop. Okay, next one is for loop. So next one is for loop. సో మనం ఫర్ రాయాలంటే ఫస్ట్ ఫర్ ఇనిషియలైజేషన్, ఇక్కడ ఫర్ ఇనిషియలైజేషన్ ఉండాలి. సేమ్ మనం ఎనీ లూప్ రాయాలంటే సేమ్ ఇనిషియలైజేషన్ ఉండాలి, కండిషన్ ఉండాలి, ఇటరేషన్ ఉండాలి. ఇనిషియలైజేషన్, కండిషన్, సో ఇక్కడ ఇనిషియలైజేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ కండిషన్, కండిషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ఇటరేషన్, ఇటరేషన్ ఉండాలి. సో ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజర్ కర్లీ బ్రేస్. ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. ఒకసారి చూడండి మనకి ఫర్ లూప్ ఎప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే సేమ్ వైల్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్ చెక్ చేస్తుంది, బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇటరేషన్ అనేది జరుగుతుంది. సేమ్ ఇక్కడ ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బాడీ, ఇది బాడీ, ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది, ఇది 4th. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే వన్స్ అగైన్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ వన్స్ అగైన్ ఇటరేషన్ 7. నెక్స్ట్ వన్ ఇస్ వన్స్ అగైన్ కండిషన్, నెక్స్ట్ బాడీ, నెక్స్ట్ వన్స్ అగైన్ ఇటరేషన్, నెక్స్ట్ వన్స్ అగైన్ కండిషన్. ఇలా ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి వైల్ ఫర్ లూప్ అనేది ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రిపీట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇదే సేమ్ కోడ్ని ఫర్ లూప్లో కన్వర్ట్ చేద్దాం. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇటరేషన్. ఫర్ I is equal to 1, I less than or equal to 10, I is equal to I plus 1. So printf percentage d comma I. ఇప్పుడు మనకి సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ కర్లీ బ్రేస్ కూడా రాస్తున్నాను. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, ఒకసారి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఐ వాల్యూ, ఇది ఇనిషియలైజేషన్, ఐ వాల్యూ ఎంత 1, స్టార్టింగ్ ఐ వాల్యూ 1. సో ఐ వాల్యూ 1 చూడండి 1. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, ఇది స్టెప్ నెంబర్ 2. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 కండిషన్ ట్రూ కాబట్టి బాడీలోకి వస్తుంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటరేషన్లోకి వెళ్తుంది, ఇది స్టెప్ నెంబర్ 3, ఇది స్టెప్ నెంబర్ 4. నెక్స్ట్ I is equal to I plus 1 అంటే ఐలకి వాల్యూ ఎంత వస్తుంది 2. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 3 అవుతుంది, సో 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 5, నెక్స్ట్ I వాల్యూ 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10. సో నెక్స్ట్ I వాల్యూ 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే,
సో ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇటరేషన్. ఎగ్జిక్యూషన్ మాత్రం సేమ్ జరుగుతుంది. ఓకే, అంటే మనం ఎనీ ప్రోగ్రామ్ని ఎనీ లూప్లో రాయొచ్చు. మనం లాస్ట్ క్లాస్లో ప్యాటర్న్స్ అవన్నీ చేసాం కదా, అవన్నీ కూడా ఎనీ లూప్లో రాయొచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడు వైల్ లూప్ వాడాలి? సో వైల్ లూప్ అనేది ఎప్పుడు వాడాలి? డూ వైల్ అనేది ఎప్పుడు వాడాలి? వైల్ ఎప్పుడు వాడాలి? సెకండ్ వన్ ఈజ్ డూ వైల్ ఎప్పుడు యూజ్ చేయాలి? నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్. అంటే మనం ఎనీ కోడ్ని ఎనీ లూప్లో చేయొచ్చు. అంటే ఫర్ లూప్లో చేసింది వైల్లో చేయడం అలా ఏం లేదు, ఏ లూప్లో చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ఫిక్స్డ్. అంటే నాకు లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వాలని ముందే తెలిసిపోతుంది. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ఫిక్స్డ్ అయితే అప్పుడు మనం ఏం వాడాలంటే ఫర్ లూప్ అనేది వాడాలి. ఫర్ లూప్ అనేది వాడాలి. అయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకు తెలియదు. అంటే ముందే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని ఉంటాయని మనకు తెలియదు. అప్పుడు ఏం వాడాలంటే వైల్ వాడాలి. సో వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మినిమం 1 టైం బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే మనకి లూప్ అనేది మినిమం 1 టైం రిపీట్ అవ్వాలంటే డూ వైల్కి వెళ్ళాలి. మనకి వైల్లో మినిమం 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అందుకే దీన్ని వైల్ని ఏమంటారంటే ఎగ్జిట్ లూప్ అంటారు. ఎగ్జిట్ లూప్. సో డూ వైల్ని ఏమంటారంటే ఎంట్రీ లూప్. ఎంట్రీ లూప్ అంటాం. ఓకే, అది ఒకసారి చూడండి. మనం లాస్ట్ క్లాస్లో ప్యాటర్న్స్ అన్నీ చేసాం కదా, ఆ చేసిన ప్యాటర్న్స్ని ఎనీ లూప్లో రాయొచ్చు. బట్ ఫర్ లూప్ ఈజ్ రికమెండెడ్. మనం అక్కడ ఒక ప్యాటర్న్, ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్ట్ ఎఫ్ ఓపెన్. సో ప్యాటర్న్ ప్రోగ్రామ్ ఏదో ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తాను. చూడండి, ఇది అవుటర్ లూప్. ఇది అవుటర్ లూప్. ఈ అవుటర్ లూప్లో దీన్ని ఫర్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఫర్ ఇనిషియలైజేషన్, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ ఇటరేషన్. I is equal to I plus 1. ఈ స్టేట్మెంట్ ఇది ఇక్కడ సెమీకోలన్, కామా ఇవ్వకూడదు. కామా ఇస్తే ఎర్రర్ వస్తుంది. తీసేస్తున్నాను. అదేవిధంగా ఇదొక లూప్. ఇది ఇనిషియలైజేషన్, సో ఇది కండిషన్, నెక్స్ట్ ఇక్కడ SP ఈజ్ ఈక్వల్ టు SP ప్లస్ 1. చూడండి, మనకి సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్, రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇదొక ఇన్నర్ లూప్. ఇదొక ఇన్నర్ లూప్. సో దీన్ని కూడా ఇనిషియలైజేషన్, కండిషన్, దెన్ ఇటరేషన్. ఇది సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి కర్లీ బ్రేస్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఒక ఇన్నర్ లూప్. సో ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇటరేషన్. సో IN ఈజ్ ఈక్వల్ టు IN ప్లస్ 1. ఇది ఒకసారి చూడండి, ఇది అవుటర్ లూప్ కదా. ఈ అవుటర్ లూప్లో ఈచ్ ఇది ఒక స్టేట్మెంట్. ఈ ప్రింట్ఎఫ్ స్లాష్ అనేది ఒక స్టేట్మెంట్. మనకు అవుటర్ లూప్లో టోటల్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదంతా ఒక స్టేట్మెంట్. ఈ ఫర్ లూప్ అంతా ఒక స్టేట్మెంట్, ఇదంతా ఒక స్టేట్మెంట్, ఇదంతా ఒక స్టేట్మెంట్. సో టోటల్గా 1 2 3 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందుకే మనం ఇది కర్లీ బ్రేస్ రాస్తాం. ఒకవేళ మీరు కర్లీ బ్రేస్ కానీ రాయకపోతే ఈ లూప్ కండిషన్ ట్రూ అయినప్పుడు సింగిల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎవ్రీ టైం ఇప్పుడు నేను 7 ఎంటర్ చేసాను అనుకోండి, ఇవి నెంబర్, ఇది అవుటర్ లూప్. అవుటర్ లూప్లో ఇవి 3 ఇన్నర్ లూప్స్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకి లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది పెరిగిపోయింది. ఓకే, బట్ ఎగ్జిక్యూషన్ అదంతా కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ మనం ఫర్ లూప్ ఈజ్ రికమెండెడ్ అనమాట. ఓకే, రికమెండ్ అంటే ఫర్ లూప్ అని రాస్తే మనకి లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎగ్జిక్యూషన్ అదంతా సేమ్. ఇప్పటి నుంచి మీరు ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ రాస్తే బై యూజింగ్ ఫర్ లూపే రాయండి. ఆల్ట్ F9 ఎస్ సెండ్ మిస్సింగ్ స్టేట్మెంట్, మిస్సింగ్ సెమీకోలన్. ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9. ఎంటర్ ఎనీ నెంబర్ 7 అని ఎంటర్ చేస్తే ఆల్ట్ F5. ఓకే, ఇక్కడ ఐఫోన్ కాకుండా స్పేస్ ఇస్తే స్పేస్ ప్రింట్ అవుతుంది.
Alt F9 yes, Control F9 F7 Alt F5. సో సేమ్ వస్తుంది అన్నమాట. ఓకే, అయితే మీరు ఇంటర్వ్యూలో కానీ సేమ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, బై యూజింగ్ ఫర్ లూప్ రాసేయండి, వైల్లో రాయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఎనీ ప్రోగ్రామ్ మనం ఎనీ లూప్లో రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ అనేది ఇక్కడే చేయాలనే రూల్ ఏం లేదు. I is equal to 1. నెక్స్ట్ I is equal to I plus 1 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా, I is equal to I plus 1 ఇక్కడ కూడా రాసుకోవచ్చు. అంటే మనకి ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనల్, రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇటరేషన్ అనేది కూడా ఆప్షనల్, అంటే కంపల్సరీగా రాయాలని రూల్ ఏం లేదనమాట. ఓకే, అది ఒకసారి చూడండి. ఇక్కడ స్టార్టింగ్ ఐ వాల్యూ 1 ఇనిషియలైజేషన్ దగ్గరకు వస్తుంది, ఏమీ లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ 1 ప్రింట్ అవుతుంది. సో ఐ వాల్యూ 1. నెక్స్ట్ ఐ వాల్యూ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ వాల్యూ 2. నెక్స్ట్ ఇటరేషన్ దగ్గరికి వెళ్తుంది, ఇక్కడ ఏం లేదు కదా, నెక్స్ట్ మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. సో ఐ వాల్యూ 2 అవుతుంది, ఇక్కడ ఐ వాల్యూ 2 అవుతుంది. ఇటరేషన్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఐ వాల్యూ 11 అవుతుంది. 11 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనల్, ఇటరేషన్ అనేది కూడా ఆప్షనల్ అనమాట. ఓకే, రైట్. వన్ మోర్ థింగ్, కోడ్ రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో Alt F9 yes, Control F9 సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ సమ్ స్పేస్ ఇద్దాం, స్పేస్ Alt F9 ఇక్కడ /n అని ఇస్తున్నాను. ఎవ్రీ టైం న్యూ లైన్కి వెళ్తుంది, 1 by 1 వస్తుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఫర్ లూప్లో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఆప్షనల్. నేను ఇక్కడ ఈ కండిషన్ తీసేస్తున్నాను. సో కండిషన్ అనేది తీసేస్తే దిస్ ఈజ్ వ్యాలిడ్. సో ఇక్కడ మనకి ఇక్కడ స్పేస్ కాబట్టి కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. మనకి కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ అవుతుంది. ఐ వాల్యూ ఎంత 1, నెక్స్ట్ ఐ వాల్యూ 2 3 4, లాస్ట్ ఐ వాల్యూ ఎంత వస్తుంది 3 2 7 6 7 వస్తుంది. నెక్స్ట్ 3 2 7 6 7 ప్లస్ 1 అంటే -3 2 7 6 8 వస్తుంది. నెక్స్ట్ -3 2 7 6 7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ లూప్. నేను ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి కోడ్ అనేది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, రైట్. నేను కోడ్ రన్ చేస్తాను. సో Alt F9 వార్నింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, Control F9. చూడండి, ఇక్కడ ఇన్ఫినిటీ లూప్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. చూడండి, పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ తర్వాత నెగిటివ్ నెంబర్స్ వస్తున్నాయి, మళ్ళీ నెగిటివ్ నెంబర్స్, నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ నెంబర్స్, ఇలా ఇన్ఫినిటీ లూప్ అనమాట. అంటే ఫర్ లూప్ అనేది సాల్ట్ ట్యాబ్ ఇది క్లోజ్ చేస్తున్నాను. టర్బో C++ వన్స్ అగైన్ ఓపెన్ చేస్తాను. Alt F open loop 23.c F5. సో వైడ్ మెయిన్ అంటే మన లూప్కి ఫర్ లూప్కి ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనల్, కండిషన్ అనేది కూడా ఆప్షనల్, నెక్స్ట్ ఇటరేషన్ అనేది కూడా ఆప్షనల్. అప్పుడు మనకి లూప్ అనేది ఏమవుతుంది, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో I is equal to ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనల్, కండిషన్ అనేది ఆప్షనల్, ఇటరేషన్ అనేది కూడా ఆప్షనల్. ఓకే, ఒకసారి చూడండి, మనం లాస్ట్ క్లాస్లో ఇప్పుడు నాకు ఈ కోడ్ ఇంతకుముందు ఇక్కడ printf i is equal to I plus 1 ఉంది కాబట్టి ఈ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయినాయి. ఇప్పుడు నేను ఏం ఇవ్వట్లేదు కాబట్టి ఏం ప్రింట్ అవ్వదు. బట్ ఈ లూప్ అనేది ఇన్ఫినిటీ లూప్. నేను ఈ కోడ్ రన్ చేస్తే ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది, బట్ అవుట్పుట్లో మనకి ఏం డిస్ప్లే అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ ఫర్ లూప్ అనమాట. ఓకే, దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్ ఉన్నాయనుకోండి.
ఓకే, ఇప్పుడు ఇది తీసేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ లాస్ట్లో సెమీకోలన్ ఇవ్వాలి. ఈ సెమీకోలన్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇది తీసేస్తున్నాను. తీసేసి రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకని? ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్ లూప్ అనేది ఒక స్టేట్మెంట్. ఈ ఫర్ లూప్ అనేది ఒక స్టేట్మెంట్. బట్ ఆ స్టేట్మెంట్ అనేది సెమీకోలన్తో ఎండ్ అయిందా? ఎండ్ అవ్వలేదు. అంటే మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ ఉంటే ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఈ మిడిల్లో రాయాలి. ఓకే, ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. సో Alt F9, Control F9, అది ఇన్ఫినిటీ లూప్. సో క్లోజ్ చేయడానికి ఏముండదు, Alt ట్యాబ్ కొట్టి మళ్ళీ వన్స్ అగైన్ క్లోజ్ చేసేసి వన్స్ అగైన్ Alt F open loop 23.c F5. So void main int I CLR SCR for semicolon లాస్ట్ సెమీకోలన్ ఉండాలి. గెట్ ch. సో చూడండి మనకి దిస్ వన్ ఈజ్ వ్యాలిడ్ సి స్టేట్మెంట్, బట్ దిస్ ఈజ్ ఇన్ఫినిటీ లూప్ అనమాట. ఓకే, కోడ్ రన్ చేస్తే మనకి లూప్ అనేది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మనం ఇక్కడ అవసరం అయితే మోర్ దెన్ వన్ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నాం కదా, ఏ బి. సో ఇనిషియలైజేషన్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, మోర్ దెన్ 1 ఉంటే బి ఈజ్ ఈక్వల్ 10 ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఏ లెస్ దాన్ బి, దెన్ ఏ ప్లస్ ప్లస్ బి మైనస్ మైనస్, దెన్ ప్రింట్ఎఫ్ స్లాష్ అని ఇస్తున్నాను ఎవ్రీ టైం న్యూ లైన్కి వెళ్ళడానికి. %d కామా ఏ కామా బి, So what is the output of given program? So a less than or equal to, okay. ఒకసారి చూడండి మనకి ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఇది ఇనిషియలైజేషన్ అంటే ఇక్కడ మోర్ దాన్ వన్ ఇనిషియలైజేషన్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఇనిషియలైజేషన్, ఇదొక ఇనిషియలైజేషన్. స్టార్టింగ్ మనకి ఇక్కడ ఏ వాల్యూ స్టార్టింగ్ 1, బి వాల్యూ 10. ఇది కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి? 1 less than or equal to 10. ఎస్, కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ 1, బి వాల్యూ 10. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ డిక్రిమెంట్. కాబట్టి కంట్రోల్ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్కి వస్తుందో మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తుందో అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 2, బి వాల్యూ ఎంత అవుతుంది? 9. నెక్స్ట్ వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. 2 less than or equal to 10. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి న్యూ లైన్లోకి వచ్చి ఏ వాల్యూ ఎంత ఉంది? 2, బి వాల్యూ ఎంత ఉంది? 9. 2, 9 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ఈ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. సో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఈ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ వాల్యూ 3, బి వాల్యూ 8. సో 3 less than or equal to 8. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి ఏం ప్రింట్ అవుతాయి? 3, 8 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. సో కంట్రోల్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏ వాల్యూ 4 అవుతుంది, బి వాల్యూ 1 డిక్రిమెంట్ అవుతుంది. సో 4 less than or equal to 7. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి ఏ వాల్యూ 4, బి వాల్యూ 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ఈ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు కంట్రోల్ ఎప్పుడైతే కండిషన్ దగ్గరికి వెళ్తుందో అప్పుడు అది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 5 అవుతుంది, ఈ వాల్యూ 1 డిక్రిమెంట్ అవుతుంది.
ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది 5 less than or equal to 6. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ పోస్ట్ ఇంక్రిమెంట్. ఇప్పుడైతే ఈ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది 6, బి వాల్యూ ఎంత అవుతుంది 7. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది 6 less than or equal to 7. కండిషన్ ఫాల్స్, నేను అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ బయటకు వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది. సో ఇది అవుట్పుట్ వస్తుంది మనకి. కోడ్ రన్ చేస్తే 1 10 2 9 3 8 4 7 5 6. Alt F9, yes, Control F9. Okay, this is the output. So next one is Alt F new F5. So what is the output of given program? Int I, clear the screen, CLRSCR, I is equal to 1, do while I plus plus less than 1, next while I plus plus less than or equal to 2, semicolon, then printf percentage d comma I. Okay, so F2 save cheyandi. Loop 24.c. So what is the output of given program? So what is the output of given program? So please remember, మనం ఆల్రెడీ డూ వైల్ డిస్కస్ చేసాం. డూ వైల్లో ఏంటంటే డూ వైల్, డూ తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ చేయాలి, కర్లీ బ్రేస్ క్లోజ్ చేసిన తర్వాత వైల్. వైల్లో సమ్ కండిషన్ అనేది రాయాలి కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఏమి ఉండాలి మనకి సెమీకోలన్ అనేది ఉండాలి. సో డూ వైల్ అయితే మనకి డూ వైల్లో సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డూ వైల్ ఉంది, డూ వైల్లో కర్లీ బ్రేస్ రాయలేదు. అంటే ఇది మనకి ఎలా కనిపించాలంటే ఇది డూ, ఇది వైల్, ఈ మిడిల్లో డూ వైల్ మిడిల్లో వన్ స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటి? వైల్ I ప్లస్ ప్లస్ లెస్ దాన్ 1 సెమీకోలన్ ఉంది. అంటే ఇది డమ్మీ, ఇది డమ్మీ స్టేట్మెంట్. మళ్ళీ ఇది అంటే సింగిల్ స్టేట్మెంట్ ఉంది, ఆ సింగిల్ స్టేట్మెంట్ కూడా ఏంటంటే సెమీకోలన్ ఉంది కాబట్టి డమ్మీ. సో ఇలా రాసుకోవాలి. అంటే మనకి ఈ స్టేట్మెంట్ చూడంగానే ఇలా అనిపించాలి. అంటే మనకి ఇది డూ వైల్, ఈ డూ వైలో ఉన్న ఒకే ఒక స్టేట్మెంట్ ఇది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి. ఒకవేళ చాలా మంది ఏమనుకుంటారంటే డూ వైల్ ఇక్కడతో ఫిక్స్ అయిపోయింది, ఈ స్టేట్మెంట్ లేదనుకుంటారు. సో నేను ఇప్పుడు ఈ లైన్ కానీ కామెంట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. లాస్ట్లో చూపిస్తాను, ఎర్రర్స్ అనేది లాస్ట్లో చూపిస్తాం. అంటే ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? స్టార్టింగ్ ఐ వాల్యూ 1. ఐ వాల్యూ 1. సో ఇక్కడ వస్తుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. నాకు ఐ వాల్యూ 1 కాబట్టి 1 less than 1, 1 less than 1, సో 1 less than 1. కండిషన్ ట్రూనా ఫాల్స్? కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే ఈ డమ్మీ స్టేట్మెంట్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, కాబట్టి నాకు ఈ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది 2 less than or equal to 2, 2 less than or equal to 2. ఇస్ కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ. ట్రూ అయితే ఇది డూ వైల్ కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది పైకి వెళ్ళినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. నెక్స్ట్ వన్స్ దగ్గర కండిషన్ చెక్ చేస్తుంది 3 less than 1. కండిషన్ ట్రూనా ఫాల్సా? కండిషన్ ఫాల్స్. ఇది డమ్మీ స్టేట్మెంట్ కాబట్టి ఈ స్టేట్మెంట్ బయటకు వస్తుంది. ఈ స్టేట్మెంట్ బయటకు వచ్చినప్పుడు ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 4. ఇప్పుడు మనకి నెక్స్ట్ వన్ సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది 4 less than or equal to 2. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ అయితే ఈ డూ వైల్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి
దీని 1 వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 5 అవుతుంది. నాకు ఐలో వాల్యూస్ నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఐలో ఉన్న వాల్యూ ఎంత 5, సో 5 ప్రింట్ అవుతుంది. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది 5 వస్తుంది. సో Alt F9, yes, Control F9, Alt F5. So 5 is the output. Next one is Alt F, yes, Alt F8. So what is the output of given program? For A is equal to B is equal to 1, A is equal to B plus plus less than or equal to 3, so printf /n %d space %d comma A comma B. /n %d space %d comma A plus 10 comma B plus 10. Okay. So what is the output of given program? ఒకసారి చూడండి, మనకి ఫర్ లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇటరేషన్. ఇటరేషన్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎనీ వ్యాలిడ్ సి స్టేట్మెంట్ అనేది ఎలా చేస్తుంది. ఇక కండిషన్ అంటే కంపల్సరీగా లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉండాలని లేదు. ఇన్ సి లాంగ్వేజ్లో 0 మీన్స్ ఫాల్స్, నాన్ 0 మీన్స్ ట్రూ. సో కాబట్టి ఇక్కడ సెమీకోలన్, A is equal to B is equal to 1 సెమీకోలన్, లేదా మనకి ఎర్రర్ వస్తుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ సెమీకోలన్, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ, ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ A, B. సో ఏలో ఉన్న A, Bలో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. Bలోకి వాల్యూ 1 వస్తుంది, Aలోకి వాల్యూ 1 వస్తుంది, A వాల్యూ 1, B వాల్యూ 1. నా ఇక్కడ 1 రీప్లేస్ అవుతుంది. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ తెలుసు. సో ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, అసైన్మెంట్ ప్లస్ ప్లస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఫస్ట్ ప్లస్ ప్లస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి నెక్స్ట్ కంట్రోల్ ఈ స్టేట్మెంట్ నుంచి ఈ స్టేట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే బీలో వాల్యూ ఎంత ఉంది 1. ఓకే, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్కి వెళ్తుందో అప్పుడు ఈ బీ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది 2. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఏబీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏ వాల్యూ 1, బీ వాల్యూ 2 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్స్ అగైన్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, నాకు ఏలో ఉన్న వాల్యూ ఎంత 1 అంటే ట్రూ కాబట్టి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్. ఇప్పుడు బీలో ఉన్న వాల్యూ ఎంత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. అంటే ఏలో వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్కి వెళ్తుందో అప్పుడు బీ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి. అప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏబీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏ వాల్యూ 1, బీ వాల్యూ 3. నెక్స్ట్ వన్స్ అగైన్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఏ అంటే 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బీలో ఉన్న వాల్యూ ఎంత 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఎప్పుడైతే కంట్రోల్ ఈ స్టేట్మెంట్ నుంచి ఇక్కడికి వెళ్తుందో అప్పుడు బీ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఏబీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి 1, 4. నెక్స్ట్ ఏ వాల్యూ 1 కండిషన్ ట్రూ కాబట్టి కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు నాకు బీలో ఉన్న వాల్యూ ఎంత 4. సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్. దెన్ రిటర్న్ 0. ఇప్పుడు 0 రిటర్న్ చేస్తుంది. నాకు ఏలో వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే కంట్రోల్ ఇక్కడ నుంచి స్టేట్మెంట్కి వెళ్ళినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఈ వాల్యూ 5 అవుతుంది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఏబీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి 0, 5 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది, 0 ప్లస్ 10. బీలో వాల్యూ ఎంత ఉంది, 5 ప్లస్ 10. సో 15 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ 10 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 10, 15.
So Alt F9, yes, Control F9, Alt F5. 1 2 1 3 1 4 0 5 10 15. The next one is, what is the output of given program? Int I is equal to 1 for I plus plus less than or equal to 2 I plus plus. Next, for I plus plus less than or equal to 7 I plus plus I plus plus. Next, printf percentage d comma I. What is the output of given program? Okay, ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. అంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో నాకు స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? సో ఐ వాల్యూ 1, ఇక్కడ 1. ఇప్పుడు కంట్రోల్ ఎట్కి వస్తుంది, ఇక్కడ వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎస్, కండిషన్ ట్రూ. ఇప్పుడు ఇన్నర్ లూప్లోకి వస్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 4. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్కి వస్తుంది, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 7 అవుతుంది. 7 less than or equal to 7. Yes, condition true. సో కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్కి వస్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 8 అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 9 అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 10 అవుతుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది, అవుటర్ లూప్లో ఉన్న ఐ ప్లస్ ప్లస్. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 11 అవుతుంది. సో ఇక్కడ వస్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 12 అవుతుంది. నెక్స్ట్ 12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎస్, కండిషన్ ట్రూ ఫాల్స్. దెన్ అవుట్ ఆఫ్ ది లూప్, ఈ అవుటర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఐ వాల్యూ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఎప్పుడైతే కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్కి వస్తుందో ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 13. So Alt F9, yes, Control F9, Alt F5. So 13 is the output. Okay. So still